ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రస్తుతం కాపు సామాజిక వర్గ నాయకత్వం చుట్టూ తిరుగుతోంది. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదికగా చేసుకొని కొందరు నేతలు తమ ఉనికి కోసం తాపత్రయపడుతున్నారా? ముద్రగడ పేరును అడ్డం పెట్టుకొని మేమే కాపుల తదుపరి నాయకులం అని చాటేందుకు ప్రయత్నిస్తున్నారా? అసలు క్షేత్రస్థాయిలో కాపు ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? రాజకీయ స్వార్థం లేని సగటు కాపు ఓటరు గుండెల్లో ఎవరున్నారు? బోండా ఉమామహేశ్వరరావు, అంబటి రాంబాబు వంటి నేతల పప్పులు ఇకపై ఉడుకుతాయా? ఈ అంశంపైన ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం ఎప్పుడూ అత్యంత కీలకమైన శక్తి. అయితే ముద్రగడ పద్మనాభం తదనంతర పరిణామాలను సాకుగా తీసుకొని ఆయన సంస్మరణ సభలను తమ రాజకీయ ఎదుగుదలకు వేదికలుగా మార్చుకోవడానికి కొందరు నేతలు ఎగిరెగిరి పడుతున్నారు. మేమే కాపుల తదుపరి వారసులం, మేమే తదుపరి నాయకులను అంటూ వేదికపై నుంచి ఉపన్యాసాలు దంచుతున్నారు. అయితే చారిత్రక సత్యాలను, క్షేత్రస్థాయి పరిణామాలను పరిశీలిస్తే కథ వేరేలా కనిపిస్తోంది. ఒకనాడు ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమానికి నాయకత్వం వహించి ఉండవచ్చు, కానీ తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో వైఎస్ఆర్సీపీకి మద్దతు పలకడంతో కాపు సామాజిక వర్గం ఆయన నాయకత్వాన్ని ఎప్పుడో పక్కన పెట్టింది. అందుకే 25 ఏళ్ల కిందటే ఆయన ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. ఇప్పుడు ఆయన పేరును అడ్డం పెట్టుకొని నాయకులుగా ఎదగాలని చూస్తున్న వారిని కాపు ప్రజలు ఎంత మాత్రం ఆమోదించే ప్రసక్తి లేదని ఇక్కడ జనసేన వర్గాలు అంటున్నాయి. నిజానికి రాజకీయ స్వార్థం లేని సగటు కాపు ఓటరు యువత ఎప్పుడో తమ నాయకుడిగా జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్నే గుండెల్లో పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ ఏనాడు తనను తాను ఒక కులానికి పరిమితమైన నాయకుడిగానో ప్రాంతీయ నేతగానో ముద్ర వేసుకోలేదు. ఆయన విస్తృత రాజకీయ దృక్పథం, రాజ్యాంగబద్ధమైన పాలనా ఆలోచనలు కాపులకే కాక అన్ని వర్గాలకు దగ్గర చేశాయి. దాని ఫలితమే మొన్నటి ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన ప్రతి చోట కూడా జనసేన అభ్యర్థులు గెలిచారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్వయంగా కులానికి అతీతంగా వ్యవహరిస్తూనే దశాబ్దాలుగా కాపులకు దక్కని రాజకీయ ప్రాధాన్యతను, అధికారాన్ని కూటమి ప్రభుత్వం ద్వారా సాధించి పెట్టిన అసలైన పొలిటికల్ మాస్ లీడర్ పవన్ కళ్యాణేనని కాపు సమాజం గట్టిగా నమ్ముతోంది. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తూ కాపులకు నిజమైన రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన నేతగా పవన్ నిలిచారని జనసేన నేతలు అంటున్నారు. ఈరోజు కాపు సమాజం ఎంతో చైతన్యవంతంగా ఆలోచిస్తోంది. బోండా ఉమామహేశ్వరరావు, అంబటి రాంబాబు లాంటి స్వార్థ రాజకీయ నేతలు ఎంతమంది వేదికలపైకి వచ్చి ఏకమైనా సరే, ఎంతటి సామాజిక వర్గం డ్రామాలు ఆడినా సరే కాపు ఓటర్ల ఆలోచన దృక్పథాన్ని కించిత్ కూడా మార్చలేరు. పవన్ కళ్యాణ్ వైపు ఉన్న వారి బలమైన ఆదరణ చెక్కు చెదరదని జనసేన సోషల్ మీడియాలో బలంగా ప్రచారం చేస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కున్న మాస్ చరిష్మా, ప్రజల్లో ఉన్న విశ్వసనీయత, రాష్ట్ర వ్యాప్త ప్రభావం ముందు కేవలం 1-2 నియోజకవర్గాలకే పరిమితమై తమ ఉనికి కోసం బేరసారాల రాజకీయాలు చేసే ఈ లోకల్ నేతలు ఏమాత్రం సరితూగగలరు? తమ పబ్బం గడుపుకోవడానికి కాపుల సెంటిమెంట్ను వాడుకునే నేతలకు, కాపు సామాజిక వర్గానికి రాజకీయ సార్వభౌమత్వాన్ని అందించిన పవన్ కళ్యాణ్కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని కాపు వర్గాలు స్పష్టంగా గ్రహించాయని జనసేన వర్గాలు అంటున్నాయి. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కాపు సామాజిక వర్గం ఈరోజు అధికారంలో భాగస్వామిగా నిలిచి ఆత్మగౌరవంతో ముందుకు సాగుతోంది. ముద్రగడ పేరును వాడుకొని మళ్ళీ కాపులను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలనుకునే బోండా ఉమా లేదా అంబటి రాంబాబు వంటి నేతల పప్పులు ఇకపై ఎంత మాత్రం ఉడకవనేది స్పష్టమవుతోంది అని జనసేన నేతలే అంటున్నారు.
నాయకత్వం అనేది అవకాశవాదంతోనో లేదా సభలతోనో వచ్చేది కాదని, ప్రజల్లో ఉండే నిజమైన విశ్వసనీయత వస్తుందని, ఆ విశ్వసనీయత ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వద్దే నిండుగా ఉందని ఏపీ రాజకీయం మరోసారి నిరూపిస్తోంది. మొత్తానికి సంస్మరణ సభలను వేదికగా చేసుకొని నాయకులుగా చలామణి అవ్వాలని చూస్తున్న నేతలకు కాపు సమాజం గట్టి హెచ్చరికే పంపుతోంది. తమకు నిజమైన ప్రాతినిధ్యం, ఆత్మగౌరవం అందించిన పవన్ కళ్యాణే తమ నాయకుడిగా కాపులు బలపరుస్తున్నారు. ఇది ఇప్పటి బిగ్ స్టోరీ.